ఆదిమ సంఘములో చెదిరిపోయిన విశ్వాసులకు పేతురు పత్రికలు రాస్తూ వారు ఆత్మీయంగా బాగున్న చాలా శ్రమానుభవంలోనూ నానా విధములైన శోధనలోనూ దుఃఖ పరిస్థితుల మధ్య ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ మాటలు రాస్తూ, మీరందరూ దీనమనస్సు అను వస్త్రముతో మిమ్ములను అలంకరించుకునుడి. అప్పుడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చి తగిన సమయంలో మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అందరి విషయంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి. దీనులం కాకపోతే గర్విష్ఠులుగా మిగిలిపోతాము. తల ఎగరవేయడం, దురుసుగా మాట్లాడడం, పొగరుగా బదులివ్వడం, ఎదుటి వారిని తృణీకరించడం ఇలాంటివి ఇంకా మనలో ఉన్నాయి అంటే అవి తీసివేసుకోవడం చాలా మంచిది. దీనులుగా ఉంటే ఈ సమాజంలో బ్రతకలేమని అంటారు. కానీ దీనులుగా ఉండకపోతే అసలు క్రైస్తవులుగా బ్రతకడం అసాధ్యం అంటుంది బైబిల్. తగ్గింపు కలిగి ఉండడం మన ప్రభువు యొక్క గుణాలు. క్రీస్తు వలె మార్చబడడం అనేది మన దేవుని యొక్క చిత్తం. అలాంటి వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.